హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ లాక్స్. సో ఎలా ఉన్నారు అందరూ? సో మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఈరోజు మన వీడియోలో కంటెంట్ ఏంటంటే, సో మనకి అమెజాన్ నుంచి వెళ్ళి కస్టమర్ సర్వీస్ రోల్కి అయితే హైరింగ్ జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి ఒక వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్, అండ్ హైరింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. సో దీనికి మనకి 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈ జాబ్ రోల్కి అయితే ఎలిజిబుల్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ దీని ప్యాకేజ్ వచ్చేసి 2.5 to 4.25 అనేది ఉంది. సో మన బేస్డ్ అపాన్ మన పర్ఫార్మెన్స్ అండ్ మన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బట్టి అయితే మనకు హైయెస్ట్ ప్యాకేజ్ అనేది డిసైడ్ అయ్యడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ జాబ్ రోల్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. ఓకే, సో రీసెంట్గానే ఈ జాబ్ పోస్ట్ చేసినారు. సో 1 day ago. సో మనకి ఇక్కడ ఓపెనింగ్స్ వచ్చేసి 400 ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఒక మేజర్ ఓపెనింగ్స్ అనుకోవచ్చు. సో చాలా మందికి జాబ్ రానికైతే ఛాన్స్ ఉంటుంది. సో మనకి జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి అమెజాన్ ఈస్ లుకింగ్ ఫర్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ ఫర్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆపర్చునిటీస్ ఇన్ హైదరాబాద్ లొకేషన్. సో ఇది వచ్చేసి హైదరాబాద్ ఆఫీస్ లొకేషన్ నుంచి అయితే జరుగుతుంది. నెక్స్ట్ జాబ్ రోల్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో ఆఫీస్ యొక్క లొకేషన్ వచ్చేసి కోకాపేట్, హైదరాబాద్. సో ఇందులో మనకి 2 types ఉన్నాయి. సో ఫుల్ టైం ఉంది, కాంట్రాక్చువల్ ఉంది. సో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళైతే మనని హైర్ చేసుకోవడం జరుగుతుంది. సో క్యాండిడేట్ రిసైడింగ్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్ రోల్కి అయితే ఎలిజిబుల్ ఉన్నారు. సో దీనికి వచ్చేసి మనకి ప్రొఫైల్ వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసినారు. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 అనేది మ్యాండేటరీ. ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ పీజీ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై. నెక్స్ట్ క్యాండిడేట్ స్టూడెంట్ బి పర్సింగ్ ఎనీ రెగ్యులర్ కోర్స్. సో అంటే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఏ కోర్స్లో రెగ్యులర్గా ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ లేదు. నెక్స్ట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ యాజ్ మ్యాండేటరీ. నెక్స్ట్ షుడ్ బి కంఫర్టబుల్ టు వర్క్ నైట్ షిఫ్ట్ అండ్ ఫ్లెక్సిబిలిటీ షిఫ్ట్ వీక్ ఆఫ్స్ ఎక్సెట్రా. అండ్ ఫ్రెషర్స్ హు ఆర్ డన్ విత్ దర్ అకాడమిక్ ఎగ్జామినేషన్ ఆల్సో కెన్ అప్లై. సో ఇది వచ్చేసి వాళ్ళ బేసిక్ క్యాండిడేట్ ప్రొఫైల్ ఉన్నది. నెక్స్ట్ మనకి కంపెన్సేషన్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేసినారు. శాలరీ బేస్ పే వచ్చేసి 2,47,000 నుంచి వెళ్ళి అంటే 2.5 నుంచి వెళ్ళి 4.2 వరకు అయితే వాళ్ళు శాలరీ అయితే దీనికి వాళ్ళు ఇస్తున్నారు. నెక్స్ట్ అడిషనల్ బెనిఫిట్స్ వచ్చేసి జిటా మీల్ కార్డ్ 1100 per month. అండ్ ఓకే, సో మనకి వచ్చేసి అమెజాన్లో వర్క్ చేసే ప్రతి ఎంప్లాయీకి వచ్చేసి మనకి మీల్ కార్డ్ అనేది ఇస్తారు. సో మాకు కూడా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అమెజాన్లో ఏ రోజు వర్క్ చేసే వాళ్ళకైతే జిటా మీల్ కార్డ్ అనేది ఉంది. సో మనకి ఎక్స్ట్రా 1100 రూపీస్ అయితే ప్రతి మంత్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అప్ టు 5 lakhs అనేది ఉంటుంది. నెక్స్ట్ నైట్ షిఫ్ట్ అలయన్సెస్, ఒక రోజు మనం నైట్ షిఫ్ట్ వర్క్ చేసినట్లయితే మనకి 150 రూపీస్ అయితే ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఓవర్ టైమ్ అలయన్స్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్. సో మనకి ఒకవేళ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ప్రకారం మనం ఓవర్ టైం చేసినట్టయితే సో ఓవర్ టైంకి కూడా మనకి డబుల్ పే అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ 5 day వర్కింగ్ వీక్ విత్ 2 consecutive వీకప్స్. సో ప్రతి రోల్ లాగానే ఇందులో కూడా 5 days కంటిన్యూగా వర్కింగ్ చేయాల్సి ఉంటుంది. 2 consecutive వీకప్స్ ఉంటాయి. నెక్స్ట్ హైదరాబాద్లో వర్క్ చేసే వాళ్ళకైతే క్యాబ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో పికప్ డ్రాప్ క్యాబ్ అవైలబిలిటీ అయితే ఈ రోల్ వాళ్ళకైతే మెన్షన్ చేసినారు. నెక్స్ట్ ఇవన్నీ పోగా మనకైతే ఇంటర్నెట్ అలయన్సెస్ అనేవి వాళ్ళు ఎక్స్ట్రా ఇస్తున్నారు. అది ఎవరికంటే ఓన్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్ వరకు. ఒకవేళ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్ నుంచి వెళ్తే వర్క్ చేసినట్టయితే మనకి ఎక్స్ట్రా 1250 రూపీస్ అనేది ఇంటర్నెట్ అలయన్స్ కింద రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి వాళ్ళ బేసిక్ జాబ్ ప్రొఫైల్ అండ్ వాళ్ళ జాబ్ బెనిఫిట్స్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేసినారు. నెక్స్ట్ మనం ఈ జాబ్ రూల్కి వెళ్ళి అప్లై చేయాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో జాబ్ అప్లికేషన్ లింక్ అనేది పేజ్ చేసిన, మీరు అక్కడ అయితే జాబ్ రూల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వాళ్ళ అసెస్మెంట్కి కావాల్సిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా మెన్షన్ చేశారు. టు అప్లై అండ్ కంప్లీట్ ద అసెస్మెంట్ యూ విల్ నీడ్ ల్యాప్టాప్ ఆర్ పీసీ, వెబ్ క్యామ్, హెడ్ ఫోన్ అండ్ గుడ్ మైక్రోఫోన్. సో మనకైతే మొబైల్ ఫోన్లో అయితే ఎగ్జామ్ అనేది రాయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు అయితే మినిమం 100 MB స్పీడ్ అయితే ఉండాలని మ్యాండేట్ పెట్టినారు వాళ్ళ ఇన్స్ట్రక్షన్లో. సరే, నెక్స్ట్ మీరు ఇప్పుడు ఈ జాబ్లోకి వెళ్ళి అప్లై చూద్దాం. నేను ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో జాబ్ సెట్ అమెజాన్ అనే. సో ఇది కూడా మనకి మనం వేరే రోల్స్కి అప్లై చేసేటప్పుడు ఎలా అయితే హైర్ ప్రో పోర్టల్ ఓపెన్ అవుతుందో, సో ఇది వచ్చేసి ఒక సేమ్ హైర్ ప్రో లాంటి పోర్టలే. అది కూడా అమెజాన్ కస్టమర్ సపోర్ట్ సైట్, కస్టమర్ జాబ్స్కి సపోర్ట్ రోల్స్కి సంబంధించిన వాళ్ళకి ఈ జాబ్ పోర్టల్లో వీళ్ళు అప్లై చేసుకోవాలి. సో మీరు ఇక్కడ మీకు ప్రీవియస్ అకౌంట్ ఉంటే ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేసి లాగిన్ చేసి బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే అయిపోతుంది. లేదంటే మీరు ఇక్కడ క్రియేట్ న్యూ అని ఒక ఆప్షన్ ఉంది. సో అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకోవాలి ఉంటుంది. ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని నెక్స్ట్ మనం ఇక్కడ త్రూ జాబ్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.